హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం శారఫై 3 అయితే ఆడిపోతున్నాం అనమాట. కానీ గాయ్స్ కొంచెం సెట్టింగ్స్లో సౌండ్ అయితే ఆఫ్ చేసుకున్నాం, మ్యూజిక్ కూడా ఆఫ్ చేసుకున్నాం. ఎందుకంటే మళ్ళీ వీడియో లాగ్ అయిపోద్ది, మళ్ళీ అలాగా లాగ్ అవడం నాకు నచ్చలేదు అనమాట. ఒక వీడియో అలానే లాగ్ అయింది, మళ్ళీ దాన్ని వీడియో ఎత్తిచ్చేయాల్సి వచ్చింది. కాబట్టి గైస్ నేను ఇంతకుముందు 2 పాటలు అయితే తీసాను. ఇది 3rd టైం అనమాట నేను రికార్డ్ చేయడం అయితే. అంటే ఆ ఇష్యూ కొన్ని ఇష్యూస్ వల్ల దాంట్లో ఏమో వాయిస్ రికార్డ్ అవ్వలేదు, ఇంకో దాంట్లో ఏమో అసలు వీడియోనే రికార్డ్ అవ్వలేదు గైస్. అందుకొని మళ్ళీ ఇప్పుడైతే పెడుతున్నాను. ఫస్ట్ టైం నేను చెప్పేది ఏంటంటే సారీ గైస్. నేను చాలా రోజుల నుంచి వీడియోస్ అయితే పెట్టలేదు అనమాట, ఎందుకంటే కొన్ని ఇష్యూస్ వల్ల అయితే నేను వీడియోస్ పెట్టలేదు. ఇప్పుడు మనం శారఫై 3తో అయితే వచ్చేసాం గైస్. రేపు పొద్దున్న రోడ్ బ్లాక్స్ వీడియో అయితే ప్లాన్ చేస్తున్నాను. ఒకవేళ మీ శారఫై పార్ట్ 3 పార్ట్ 2 చేయమంటే చెప్పండి గైస్. ఈ గేమ్ అయితే చాలా పెద్ద సిరీస్ అయింది గైస్. మన ఛానల్లో అయితే మనం చేసుకుంటూ పోతే చాలా పెద్ద సిరీస్ అయితే అవుతుంది. సరే, ఇప్పుడు లేట్ ఎందుకు, మనం అయితే స్టార్ట్ చేద్దాం అనమాట. చాలామందికి తెలిసి గేమ్ గురించి అయినా చెప్తున్నాను. దీంట్లో అయితే మనం నింజాస్ అనమాట, మనం అయితే కొన్ని ఫైట్స్ చేయాలి. సో గాయస్, నేను కొన్ని రికార్డ్ చేసాను చెప్పాను కదా, దాంట్లో నాకు వచ్చిన హెల్మెట్, ఆర్మరు, కత్తి ఇవి గైస్. ఇంకా మళ్ళీ కూడా నేను స్టార్ట్ చేస్తున్నాను అనమాట. మీరే చూడండి, దీంట్లో అలా ఫైట్ చేస్తాం. సరే గైస్, ఇప్పుడు ఇక్కడైతే కొడుతున్నాం గైస్. అదిగోండి గైస్, ఆడైతే 2 కట్టలు పట్టుకొచ్చాను అనమాట, మనదైతే ఒక్కటే, కానీ మనం బాగా కొడుతున్నాం. సరే, ఆడికి ఒక ఛాన్స్ ఇద్దాం. వాట్ ఈస్ దిస్ గాయస్? అని కథం చేస్తాం అనమాట అన్ని గాయస్. ఇంకా కూడా మనమైతే ఇంకా రౌండ్ 2 అయితే ఉంది. మన దగ్గర షాడో అజిలిటీస్ అయితే ఉన్నాయి. అవి షాడో అజిలిటీస్ అని అంటారు దాన్ని, నాకు తెలియదు గాయస్. సో ఇప్పుడైతే మళ్ళీ వాడమనేది ఇస్తుంది. వాడాం. వాట్ ఈస్ దిస్ గాయస్? ఆడికైతే క్రిటికల్ హిట్ అయితే ఇచ్చాం అనమాట. సో ఆడు కూడా మనకి బాగానే పోటీ ఇస్తున్నాడు. సో గైస్, ఆడికి మనం బాగానే పోటీ అయితే ఇస్తున్నాం, కానీ చివరికి మనం గెలిచాం అనమాట. ఈజీలో ఎలానే అవుతుంది గైస్, కానీ ఎక్స్ట్రీమ్ హార్డ్ అలాంటివి కొంచెం కష్టం అవుతుంది అనమాట. కానీ మన ఆర్మర్ అప్డేట్ అవుతే ఏదైనా ఈజీగా అయిపోతుంది గైస్. దీంట్లో పార్ట్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను ఆడేది చాప్టర్ 1, అంటే ఒక గేమ్లోనే చాప్టర్స్ ఉన్నాయి అనమాట. ఇప్పుడు నేను ఆడేది చాప్టర్ 1, ఇది అయిపోయినా చాప్టర్ 2 వస్తుంది, చాప్టర్ 3, అలా అలాగా ఎన్ని చాప్టర్లు ఉంటాయో నాకు తెలియదు. మీరు కామెంట్ చేయండి, ఎన్ని చాప్టర్లు ఉంటాయో కామెంట్ చేయండి. మనం పోటీ పడుతుంటే మన ఆర్మర్ అయితే చేంజ్ అవ్వచ్చు అనమాట. డూ యూ లైక్ అవర్ గేమ్? ఎస్ గైస్, రేటింగ్స్ ఓకే. అది ఇప్పుడు కాదులే, కానీ ఇప్పుడు ఇది 88 అయితే ఉంది. ఇది ఇప్పుడు మనకి లెవెల్ 2లో అయితే ఈ వెస్ట్ అన్లాక్ అవుతుంది గాయస్. ఇది షార్ట్ వీడియో అవ్వచ్చు, నాకు తెలీదు. దీంట్లో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలా మనం అప్లై చేసుకుంటే గాయస్, ఉందండి అప్లై లేదు కదా గాయస్, ఇంకా వదిలేసాం అనమాట. ఇప్పుడు చూడండి మన ఇది ఎంత ఉందో. సరే, ఓహో, ఇక్కడ 270 ఆర్మర్ రేంజ్ ఉంది. బాస్ అంట, బాస్. సరే గైస్, బాస్ అంత బలంగా ఉంటారు చూద్దాం.
ఏంటి కొత్తగా ఉన్నారు సంగోళ్ళు సోమన్సా గాయస్ వాడిని ఫస్ట్ కింద పడేసాం అనమాట. తర్వాత గట్టి గాయస్ ఆడేవో డ్రాగన్ వేసుకొచ్చారు గాయస్. ఆడ ఎజిలిటీలో డ్రాగన్ అయితే ఉంది, అది చాలా విచిత్రంగా ఉంది. మనకు డ్రాగన్ ఎజిలిటీ వస్తే బాగుంటుంది అనుకుంటా, అది తర్వాత చూద్దాం డ్రాగన్ ఎజిలిటీ గురించి. ఈ వీడియో సాగే కొద్దీ డ్రాగన్ ఎజిలిటీ అంటే ఎంతో అంటే ఒకవేళ ఫస్ట్ దాన్ని యూజ్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలి. అయినా యూజ్ చేసేంత వరకు ఉంటారా గైస్? ఆడి ఆర్మర్ కూడా బలమైందే, కానీ అదిగోండి యూజ్ చేసారు గైస్. చూసారా ఎప్పుడు చూసారా? ఓ గైస్ గైస్ ఇప్పుడు ఎగరేసి కింద కొడదాం. ఇప్పుడు మళ్ళీ మనం ఒక ఇది చేద్దాం అనమాట. అర్థం మనమైతే ఇలాంటి స్ట్రాటజీస్ అయితే యూజ్ చేస్తేనే గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు యూజ్ చేస్తారు కదా. దీంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్మర్స్ కూడా ఉన్నాయి గైస్, ఎందుకంటే ఈ ఆర్మర్స్ అనేది ఒక్కొక్క దాని మీద ఒక్కొక్కటి అయితే ప్రభావం చూపిస్తాయి. షాడో ఆర్మరు, షాడోకి, ఇంకా అలాగా. ఈ ఆర్మర్ అయితే దేనికి పనికిరాదు. సో గైస్ ఈ ఆర్మర్ అయితే దేనికి పనికిరాదు ఈ ఆర్మర్. కానీ ఆర్మరు మనకి స్టార్టింగ్లో బాగా యూజ్ అవుతుంది అనమాట. సరే ఇన్ని మనం అయితే ఈజీగా అయితే బీట్ చేసేద్దాం, పెద్ద విషయం ఏం కాదనుకోండి అది. అరే 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 గాయస్ ఇది ఎవరికేసిరు, కింద పడేద్దాం. ఓకే ఒక కిక్ గాయస్ 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 కొంచెం ఉంటే ఇచ్చేవాడు గాయస్. ఇదైతే కష్టంగా అయితే ఉంది. బాస్ అన్నాడు మరి, కానీ అంత హార్డ్గా అయితే ఏం లేదు గాయస్. చూడండి అది 270 ఆర్మర్ రేంజ్, మంది 217. ఎంత తేడా ఉండే అయినా మనమే గెలిచాం గైస్. సరే ఇదైతే ఉన్నది. ఇంకా ఈ డ్రాగన్ ఎజిలిటీని యూజ్ చేయకుండా ఉంటే మనమే గెలుస్తాం. అంటే యూజ్ చేసినా అయితే మనమే గెలుస్తాం, కానీ అది కొంచెం పవర్ఫుల్ అనుకుంటా, నాకు తెలీదు. గేమ్ ల్యాగ్ అవుతుంది గైస్. ఈ చాప్టర్ 5 కూడా ఉంది, అడుకోండి. ఆడే గైస్ ఇది ఎవరిగా శాఖలు ఉండదు గైస్. పైకి లేపు కింద పెట్టి గైస్. నాకు తెలిసి ఇది ఫస్ట్ ల్యాగ్ అయింది కదా అప్పుడు మనకి ల్యాగ్. గైస్ ల్యాగ్ చేస్తున్నారు గైస్. అబ్బా గైస్ వీడికి ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ అంట. సరే గైస్ మనం ఇంపాసిబుల్ అంట, ఇదేదో ఇంపాసిబుల్ అన్నాడు. ఫస్ట్ మ్యాచ్ అంటే ఈడితో అయితే మనం ఓడిపోయాం అనమాట, ఎందుకంటే మన ఆర్మర్ రేంజ్ సరిగ్గా లేదు, ప్లస్ మన దగ్గర అంతా పెద్ద ఆర్మర్స్ కూడా లేవు. సరే ఆర్మర్స్ తప్పు కాడలేదు, అదొకటి పక్కన పెట్టండి. అంటే మనం ఫస్ట్ టైం కదా ఆడదాం, మనలో కూడా కొంచెం తప్పైతే ఉంటుంది. క్రిటికల్ హిట్ గాయ్స్. నాకు అర్థమైంది గాయ్స్. ఓకే గాయస్ ఇప్పుడు కొంచెంసేపు అనమాట అయిపోతుంది. బాయ్ డిఫెన్స్ చేసుకుంటారు గైస్. డిఫెన్స్ వాట్ ఈస్ డిఫెన్స్ గైస్? ఇది ఎంత డిఫెన్స్ చేసుకుంటున్నారంటే చాలా దారుణంగా ఉన్నానమాట. ఆరు డిఫెన్స్ చేస్తున్నారు, నన్ను డిఫెన్స్ చేపిస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. ఎందుకు నేను ఇలా అంటున్నానంటే డిఫెన్స్ చూడండి. అడుగోండి. ఒక్క నిమిషం లాగ్ అవుతాయి మాత్రం. అబ్బా
గైస్ దీంట్లో అయితే మన తప్పు కూడా ఉంది, మనమే తప్పు చేసాం అనమాట. ఫోన్ గురించి పక్కన పెట్టండి, కానీ మనమే తప్పు అయితే చేసాం. సరే అది పైకి ఎగరేద్దాం. తర్వాత ఇప్పుడు ఒక్కటి గైస్, ఫస్ట్ అయితే మనం అది హెల్త్ని అయితే తగ్గించడం అయితే ముఖ్యం అనమాట. ఆ చేతుల్లో చాలాసార్లు అయితే మనం ఓడిపోయాం. కానీ గైస్ మన ఆన్వర్డ్ రేంజ్ పెరిగిన తర్వాత ఒక్కసారి మళ్ళీ వీరితో చేద్దాం మ్యాచ్. ఈజీగా అయితే గెలుస్తాం గైస్. మన షాడో ఆన్వర్డ్ అలాంటి యానిమల్ వస్తే ఇంకా ఈజీ అయిపోతుంది. మనం అసలు లెగ్ని యూజ్ చేయలేదు గైస్. ఇప్పుడు మనమైతే గెలిచే ఛాన్సులు అయితే ఉన్నాయన్నమాట. ఓకే ఇంకొకటి ఖతం గైస్, అయిపోయింది గైస్. ఆఫ్టర్ 2 డెత్స్ తర్వాత మనం అయితే అనేసి చంపేస్తాం అన్నమాట. గైస్ రేపు పొద్దున అయితే రోడ్ బ్లాక్స్ వీడియో వస్తుంది. లెవెల్ అప్ అయితే అయ్యాం, న్యూ లెవెల్. ఫస్ట్ లెవెల్ అప్ 2. ఇప్పుడు దాంతో మనకైతే కొత్త వెస్ట్ అయితే ఉంటుంది. ఆ వెస్ట్ వేసుకొని ఈసారి మళ్ళీ వాటితోనే పోటీకి వెళ్దాం. ఈసారి ఎలా గెలుస్తామో ఆ వెస్ట్ ఎంతవరకు పనికి వస్తుందో చూద్దాం. ఇప్పుడు ఆడాం కదా, ఆడితోనే పోటీకి వెళ్దాం అనమాట. ఈ వెస్ట్ ఎంతవరకు పనికి వస్తుందో. కొత్త కత్తి కూడా వచ్చింది. సరే గైస్, కొత్త కత్తి వచ్చింది, కానీ దానికి వల్ల పాత కత్తి బాగుంది అనుకుంటున్నాను నేను. బెస్ట్ అయితే దీన్ని వేసుకున్నాం. హెల్మెట్ ఒకటే ఉంది, ఇది ఇంకా మనకు అన్లాక్ అవ్వలేదు. ఇప్పుడు నార్మల్ అన్నాడు, ఇది కాదు. ఇందాక మనకి ఎక్కడో మ్యాచ్ అయింది కదా, అవి అప్పుడే డిసపియర్ అయిపోతాయి గైస్. సరే నార్మల్ చెక్ చేద్దాం, నార్మల్ గెలవము అని. సరే గైస్, ఇప్పుడు ఇది ఓన్లీ పంచులు అంట. ఎన్ని పంచులు కొడతానో నేను చూస్తాను. ఓన్లీ పంచులు, ఏం కత్తులు తీసుకురాలా. వాట్ ఈస్ దిస్ బిహేవియర్? ఏం కత్తులు తీసుకోకుండా ఏం చేస్తావు గైస్? ఇది ఓన్లీ పంచులు కొడతానుకుంటే ఇది బాక్సింగ్ మ్యాన్ కూడా కాదే. ఈ దగ్గర స్కిల్స్ ఉన్నాయా లేవా? స్కిల్స్ లేవనుకుంటా గైస్. నార్మల్ అయినా కూడా చూడండి, కొన్ని కారణాల వల్ల నార్మల్ కూడా అంత హార్డ్గా అయితే మనకు అనిపించలేదు. ఇప్పుడు మన కత్తి అప్డేట్ అయింది, ఇంకా మన నార్మల్ అప్డేట్ అయింది కాబట్టి చూడండి, ఇప్పుడు మనం షాడో ఎజిలిటీస్ వాడదాం. సరే షాడో ఎజిలిటీస్. అబ్బో గైస్, రెండే దెబ్బలకి ఇంత బ్లడ్ లాక్కుంటుంది. ఓకే, పైకెత్తి కింద పడేద్దాం అనమాట. ఇంకొకటి గైస్, ఐరన్ పంచులోనే మనం అయితే గుడ్డేసాం అనమాట. సరే ఆడ ఎజిలిటీని అయితే యాక్సెప్ట్ చేసుకున్నారు. సరే ఆడికి గట్టిగా ఇచ్చేసాం. వీడియో రికార్డింగ్ చేసి 13 minutes అవుతుంది ఇప్పుడు. చూడండి, మనకి నార్మల్ కూడా ఈజీగా అయిపోయింది ఆఫ్టర్ 0 days. 0 అంటే అసలు మనం చదవలేదు దీంట్లో. గైస్ దీంట్లో మనకు కొత్త వెపన్, కొత్త హెల్మెట్ అయితే వచ్చింది అనమాట. హెల్మెట్ని ఒకసారి వేసుకున్నాం. హెల్మెట్ వల్ల కూడా మనకి గుడ్ మ్యాన్. గైస్ ఈ హెల్మెట్ వేసుకున్నాను అనమాట, బాగానే ఉంది. కొత్త వెపన్ కూడా చూద్దాం ఒకసారి. ఎందుకైనా మంచిది, పాత వెపన్ తీసుకుందాం. ఇప్పుడు స్టోర్లోకి వెళ్ళి ఏమన్నా కొత్తగా వచ్చాయేమో అని కొనుక్కుందాం. గైస్ ఇది అయితే ఫ్రీ అన్నారు కాబట్టి కొనేసాం. గైస్ ఇది అంత ఇది అని నాకు సంబంధం లేదు, ఫ్రీ అన్నారు కాబట్టి కొనేసాం అనమాట.
సో ఇది ఎంత, ఇది ఎంత, ఇది ఎంత, రెండు ఒకటే కదా, రెండు ఒకటే చూడండి గైస్. నో ప్యాక్ షీల్డింగ్ అంట. సో అదైతే పెట్టుకున్నాం, మనం అప్లై చేసుకున్నాం అనమాట గైస్. ఇప్పుడు మనకి రివార్డ్స్ కలెక్ట్ చేసుకున్నాము. వద్దు వద్దు వద్దు, రివార్డ్స్ వద్దు. సరే గైస్, హార్డ్ అన్నారు కాబట్టి ఇంకోటి ట్రై చేద్దాం, ఇంకోటి ఫైట్ చేద్దాం. ఒకవేళ లెవెల్ 4కా 5కా 7 అనుకుంటా, లెవెల్ 7కి అయితే మనకి సైడ్ మిషన్స్ కూడా వస్తాయి. ఈ రౌండ్ మళ్ళానే ఉండదు. ఓ మై గాడ్ గైస్, గైస్ ఆడు గట్టిగా ఇచ్చేసాం. ఆడు మళ్ళీ పెట్టారు అనమాట. ఆడికి ఇలా కాదు, ఇలాగా గైస్. ఫస్ట్ నేనైతే గ్రానీ గేమ్ అయితే ఆడదాం అనుకున్నాను, కానీ నాకు ఈ గేమ్ అయితే బాగుంది అనమాట అనుకుని ఈ గేమ్ అయితే ఆడాను. సో వీటికైతే మనం ఎంతో కొంత డ్యామేజ్ అయితే ఇచ్చాం కాబట్టి ఇప్పుడు మన స్కిల్స్ అన్నీ కూడా యాక్టివేట్ చేసుకునేస్తుంది. ఓకే గైస్, ఫస్ట్ టైం అనమాట. మనం తప్పేంటంటే మనం అప్పుడు కదలలేదు, చంపేసాం. ఫస్ట్ హిట్ ఎప్పుడు కూడా మనమే చేయాలి. సరే, ఫస్ట్ హిట్ గురించి ముఖ్యం కాదు అసలు, లాస్ట్ హిట్ ఎవరిది లాస్ట్లో పడింది. ఓకే ఇందాక ఒకడు వచ్చాడు, వాడు నార్మల్ ఉన్నాడు కానీ ఈజీగా అయిపోయాడు. కానీ వీరు కొంచెం కష్టమే గైస్, అయిపోయారనమాట. సరే ఓకే, 1 2 రకాలు 3 4. నేను మోడర్న్ గేమ్ అయితే ఆడదాం అనుకుంటున్నాను. మీకు నచ్చితే కామెంట్స్లో చెప్పండి, గ్రానీ గేమ్ ఆడదామా అని. ఓకే నా దగ్గర కత్తులు ఏం లేవన్నమాట. కత్తులు లేవు కాబట్టి నేనేం చెయ్యలేను పంచుతూ కూడా బాగా పనికి వస్తుంది. అది మనకి ఇదైతే బాగా పనికి వచ్చింది. ఓకే, మనం చేతులతోనే ఇంకా బాగా అయితే పోరాడుతున్నాం. సరే, చేతులతో అయితే పోరాడదాం. ఓకే, మన కాల్ మీద అయితే అటాక్ చేశాడు. ఓకే ఓకే, మనం అయితే గెలిచాం అనమాట. గ్రేట్ ఇచ్చారు మనకి. చేతులతో ఫస్ట్ టైం అనమాట పోరాడదాం అయితే. ఇప్పుడు మనమైతే లెవెల్ 3 అయితే దగ్గరలో ఉన్నాం గైస్. మర్చిపోయాను, ఇంకా మీకు ఇలాంటి గేమింగ్ వీడియోస్ కావాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి అనమాట. లెట్స్ గో బిఫోర్ అవి పక్కన పెట్టండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఇంకా నేను నెక్స్ట్ ఏం గేమ్ ఆడాలనుకుంటున్నాను కామెంట్ చేయండి. ఏ గేమ్ని ఆడతా మొబైల్లో, ఓకేనా. నెక్స్ట్ రోబ్లాక్స్ ఆడదాం అనుకుంటున్నా, లేదంటే గ్రానీ ఆడదాం అనుకుంటున్నా. ఏం ఆడతాం కామెంట్ చెయ్యండి. మన రావట్పాడు గేమింగ్ కింగ్, మరి రావట్పాడు గేమింగ్ కింగ్ గ్రానీకి వస్తారో రాదో నాకు తెలియదు. వస్తే మల్టీప్లేయర్ ఆడతాం, గ్రానీ మల్టీప్లేయర్, ఓకేనా గైస్. ఇంతతో ఈ వీడియోని అయితే నేను ఎండ్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో రోబ్లాక్స్లో చేయాలో చెప్పండి, అక్కడ చేయాలో చెప్పండి, ఓకేనా. బాయ్.